ఫ్రెండ్స్ హఠాత్తుగా వి సీఎం విజయ్ అలాగే తన భార్య సంగీత ఎక్కడికి వెళ్ళారు అనేది కనుక చూస్తే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. అయితే నిజానికి గత కొన్ని రోజులుగా సంగీత అలాగే విజయ్‌ల మధ్య విడాకుల వ్యవహారం చాలా ఎక్కువగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్‌కి ముందు విజయ్ భార్య విడాకులు ఇస్తున్నట్టు తను పిటిషన్ వేసినట్టు, ఆ పిటిషన్‌లో విజయ్‌కి ఇంకొక హీరోయిన్‌కి మధ్య సంబంధం ఉందని ఇలా రకరకాల వార్తలు రూమర్‌లుగా తిరిగాయి. కొన్ని వార్తలు నిజమన్నట్టుగా దానికి ఆధారాలు దొరికాయి. ఇంకా చాలా విషయాలే జరిగాయి. దానికి తోడు విజయ్ భార్య విజయ్‌తో కనిపించకపోవటం, అసలు వాళ్ళు చెన్నైలో ఉండట్లేదు అన్న విషయం క్లారిటీకి రావటం, ఇవన్నీ కూడా జరిగింది. కానీ ఇక విజయ్ మాత్రం ప్రస్తుతం తన మనసు మార్చుకున్నాడు. ముఖ్యంగా పిల్లల వ్యవహారం కోసం, అలాగే కుటుంబ సభ్యుల ఒక ఒప్పందం కోసం. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి లేదు నువ్వు చేస్తున్నది తప్పు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవలొస్తాయి. దాన్ని మనం అస్సలంటే అస్సలు పట్టించుకోకూడదు. ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ హఠాత్తుగా విజయ్ అలాగే సంగీత గారు సాయిబాబా గుడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే సీఎంగా గెలిచిన తర్వాత కూడా విజయ్ ఫస్ట్ టైమ్ సాయిబాబా గుడికే వెళ్ళడం జరిగింది. అయితే విజయ్ భార్య సంగీత ప్రమాణ స్వీకారానికి గాను తనైతే లండన్ నుంచి చెన్నైకి చేరుకుంది. చెన్నైలో కూడా గత కొన్ని రోజులుగా తను విజయ్ ఇంట్లోనే ఉండటం జరిగింది. కాకపోతే విజయ్ సంగీతల మధ్య పూర్తి స్థాయి బంధం ఏర్పడిందా? వాళ్ళిద్దరి మధ్య విడాకులు క్యాన్సిల్ అయిపోయాయా అంటే ఇంకా లేదు అని కానీ, అవును అని కానీ చెప్పలేం. ఎందుకనంటే దీనికి సంబంధించిన వ్యవహారం ఇంకా చాలా అంటే చాలా ఉందనే చెప్పుకోవాలి. ఒక పక్కన వాళ్ళిద్దరూ విడిపోయలేదు. అలా అని వాళ్ళిద్దరూ పూర్తిగా కలిసిపోయి లేరు. కానీ వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ అత్తామామలు అంటే సంగీత అత్తామామలు కానీ, విజయ్ కోసం చాలా అంటే చాలా పోరాడుతున్నారు. అంటే వాళ్ళిద్దరు కలవటం కోసం. ఇక నిన్న సాయిబాబా గుడికి వెళ్ళటం అయితే జరిగింది. కారణం ఏంటి అంటే, చాలా రోజుల నుంచి విజయ్ అంటే తన సీఎం సీటు గురించి సంగీత గారు ఒక కోరికైతే కోరుకున్నారట. అందుకనే ఆ కోరిక తీర్చుకోవటం కోసం తను గుడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇక ఈ గుడికి వెళ్ళటం వెనకాల మరి ఏంటి అసలు విషయం? వాళ్ళిద్దరు నిజంగా కలిసిపోయారు. ఆ కలిసిపోయిన ఆనందంలో వాళ్ళిద్దరు వెళ్లారా అంటే ఫ్యాన్స్‌కైతే మాత్రం నిజంగా ఇది పండగ లాంటి వార్త. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు కలిసారా? కలవలేదా? అంటే ఇమ్మీడియేట్‌గా హుటాహుటిన మళ్ళీ సంగీత గారు లండన్‌కి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి దాని వెనకాల రీజన్ ఏంటి? వీళ్ళు గుడికి వెళ్లారు ఎందుకనంటే, గుడికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం విజయ్ సీఎం అవ్వటమే. భార్యగా తను విజయ్ గారి గురించి చాలా అంటే చాలా వేడుకుంది. సో, అది నెరవేర్చుకోవడం కోసం తను వెళ్ళడం జరిగింది. కానీ మళ్ళీ లండన్ ఆవిడ ఎందుకు వెళ్లారు అంటే, కొన్ని అర్జెంట్ వ్యవహారాల వల్ల ఆవిడ మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళాల్సి వచ్చింది. మరి విజయ్ అలాగే సంగీత గారు కలవటం గురించి మీరేమనుకుంటున్నారండి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.